హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు మంచి హెయిర్ ఆయిల్ చూపిస్తానండి. అందుకే ఈ వీడియో చేశాను. నాకు జుట్టు బాగా రాలిపోయేదండి. తర్వాత ఏమో మా ఫ్రెండ్ని ఒకసారి అడిగానమాట. తను చెప్పారు. తను చెప్పిన వెంటనే చేశానండి. మీకు కూడా చెప్దామని వీడియో చేస్తాను. ముందుగా వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ముందుగా కొబ్బరి నూనె తీసుకోవాలండి. ఒక పావు కిలో కొబ్బరి నూనె తీసుకోవాలి. తర్వాత ఏమో ఉసిరి ముక్కలు కొద్దిగా చేసుకొని తీసుకోవాలండి. కరివేపాకు, మెంతులు, తర్వాత ఏమో మందార పువ్వులండి, పచ్చివేనండి అవి కూడా. ఇలా ఇవన్నీ తీసుకున్నాక ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. మీకు రిజల్ట్ ఎలా ఉందో చూసుకొని నాకు కామెంట్ చేయండి. ఇలా ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక మనం ముందుగా కొబ్బరి నూనె చెప్పుకున్నాం కదండి, పావు కేజీ అయినా అర కేజీ అయినా తీసుకొని ఇందులో వేసుకోవాలండి డైరెక్ట్గా. నేనైతే కోకోనట్ ఆయిల్, పారాషూట్ ఆయిల్ తీసుకున్నాండి. మీరు గానుగ నూనె అంటారు కదా, అవైనా తీసుకోవచ్చు. కొబ్బరి నూనె ఇలా కళాయిలో వేసుకొని ఇలా ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా వేడవనివ్వాలండి. అప్పుడు మనం ముందుగా ఇలా కొద్దిగా వేడయ్యాక మనం ముందుగా చేసుకున్నాం కదండి, రెడీ పెట్టుకున్నాం కదా మందార పువ్వులు, ఇవన్నీ కలిపి అందులో వేసుకోవాలండి. ముందుగా మందార పువ్వులు వేసుకోవాలండి. అవి కొద్ది పచ్చిగా ఉంటాయి కదా, అవి కొద్ది టైం పడతాయి. అవి ముందుగా వేసుకున్నాక ఒక నిమిషం ఫ్రై చేశాక తర్వాత ఏమో అవి కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ రెండు కొద్దిగా ఫ్రై అవనివ్వాలండి. ఇలా ఈ రెండు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఏమో మనం ముందుగా చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నాం కదండి, ఉసిరి ముక్కలు కూడా అందులో వేసుకోవాలి. లాస్ట్లో మెంతులు వేసుకోవాలండి. ఇలా అన్నీ అలా కలుపుతూ ఆయిల్ కలర్ మారే వరకు అలా కలుపుతూనే ఉండాలండి. మంట అయితే సిమ్లో పెట్టుకోండి. మరి ఇలా చిన్న మంట మీద అలా కలుపుతూ ఫ్రై చేయాలండి. ఇలా చిన్న మంట మీద అలా కలుపుతూ ఆయిల్ చేంజ్ అయ్యే వరకు అలా కలుపుతూనే ఉండాలండి. ఫ్రెండ్స్, అందరం కామన్గా ఇది ఫేస్ చేస్తున్నాం కదండి. ఇప్పుడు వాడే షాంపూలు వాటి వల్ల కూడా మన జుట్టు డ్యామేజ్ అవుతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక రిజల్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇందులో ఇంకొక ఐటెం కూడా వేసుకోవచ్చండి. ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా కలుపుకుంటూ చిన్న మంట మీద అలా కలుపుతూ ఉండాలండి. ఇలా దగ్గరగా మరిగేలాగా చూసుకోవాలండి. చూడండి కలర్ ఎలా చేంజ్ అయింది. ఇలా మారే వరకు మనం అలా కలుపుతూను సిమ్లో పెట్టుకొని అలా ఫ్రై అవనివ్వాలండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇలా అంతా అయిపోయాక స్టవ్ ఆపుకొని ఇవి బాగా చల్లారనివ్వాలండి. చల్లారాక ఏదైనా మన కంటైనర్లో వడపెట్టుకోవాలండి. ఇలా వడపెట్టుకొని దాచుకొని మనం ఇప్పుడు స్నానం చేసే ముందు డ్రై జుట్టు మీద ఒక గంట ముందు ఈ ఆయిల్ పెట్టుకొని స్నానం చేసుకుంటే, ఒక గంట సేపు ఆగాక స్నానం చేసుకుంటే చాలా బాగా రిజల్ట్ వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.